నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఉప్పల్లో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఉప్పల్ మహంకాళి టెంపుల్ నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు వరంగల్ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ అధికారులకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పనుల గురించి కేంద్ర ప్రభుత్వం 600 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, జీహెచ్ఎంసీ అలసత్వం వలన పనులు నత్తనడకన సాగుతుందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా నితిన్ గడ్కరీ వద్దకు సమస్యను తీసుకుని వెళ్తామని అన్నారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉప్పల్ ప్రాంతానికి వచ్చినప్పుడు బీజేపీ నిలదీయడంతో కొంత పనులు ప్రారంభించారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కారిడార్ పనులు పూర్తి చేసే వరకు బీజేపీ పోరాడుతుందని ప్రభాకర్ అన్నారు. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కట్టడం కొరకు నితిన్ గడ్కరీ గారు స్వయంగా మంజూరు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటు వారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ఒక ప్రాజెక్ట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉప్పల్ అభివృద్ధి కొరకు 600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపున కేంద్రం 600 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఈ జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ట్రీట్ లైటు, ఒక సివర్ లైను, ఒక వాటర్ లైను, ఒక అక్విజిషన్కి 6 ఏళ్లు పట్టింది అంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహాయ నిరాకరణ చేస్తూ ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి గడ్కరీ గారు 5వ తారీఖు నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఈ ప్రభుత్వం మెడలు వంచాలని, జీహెచ్ఎంసీ దారికి తీసుకురావాలని, కాంట్రాక్టర్ని కూడా దారిలో పెట్టాలని, ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అన్నటువంటి యొక్క ఆలోచనతో ఈరోజు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సహా నిరాకరణ చేసింది, అప్పుడు ప్రజాప్రతినిధులు సహా నిరాకరణ చేశారు, జీహెచ్ఎంసీ సహా నిరాకరణ చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర చేస్తూ ఉప్పల్ జంక్షన్ని ఎలా అభివృద్ధి పరుద్దామన్నటువంటి విషయంలో ఈరోజు కూడా సరైనటువంటి విధానం రూపొందించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, జరుగుతున్నటువంటి జాప్యం, జరుగుతున్నటువంటి అలసత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం. ఇంతకుముందు కూడా కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే ఆ స్కై వాక్ని ప్రారంభిస్తామంటే అసలు నీకు అధికారం లేదు, నైతిక హక్కు లేదు, స్తంభాలు